ఫ్రెండ్స్ ఇదైతే మనకి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్ అనమాట, బెసిల్ అంటారు. దీనికి సంబంధించి మనకి ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్ అనమాట, ఈఎంఎంసీ ఢిల్లీకి సంబంధించి 215 వేకెన్సీస్ కోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతున్నది. వీళ్ళైతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక టీవీ ఛానల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వాటి మీద అయితే వీళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారనమాట. దానికి సంబంధించినటువంటి వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మానిటర్ అనే ఒక జాబ్ అయితే ఉంది, దాంట్లో 165 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. మన తెలుగుకి సంబంధించి కూడా ఒక 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఉర్దూలో ఉన్నాయి, అలాగే హిందీ ఇంగ్లీష్కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దీనికి సంబంధించి మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట, మీకు ఏదో ఒక బ్రాంచ్లో మీరు డిగ్రీ కనుక చేసి ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా మనకి ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట, ఆ లాంగ్వేజ్కి సంబంధించి. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మీడియా అండ్ ఆర్ న్యూస్ అనమాట. మీడియా న్యూస్కి సంబంధించిన వాటిల్లో 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. దీనికి సంబంధించి మనకి 34,362 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది శాలరీ అనమాట. ఇవన్నీ కాంట్రాక్ట్ జాబ్స్ ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనమాట, ఒక 5 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దీనికైతే మనకి గ్రాడ్యుయేషన్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఎవరైనా ఈ రిటైర్డ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అసిస్టెంట్ క్యాడర్లో జాబ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫైలింగ్ వర్క్, స్టోర్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్కి రిలేటెడ్ వర్క్స్ అయితే ఉంటాయి. దీనికి 23,000 రూపీస్ వరకు శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. డిగ్రీ ఉన్నవారు, కంప్యూటర్ నాలెడ్జ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళతో పాటు రిటైర్డ్ పీపుల్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక లాజిస్టిక్ అసిస్టెంట్ ఒక 8 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. దీనికి కూడా ఇంటర్మీడియట్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంకా ఎల్డీసీ, యూడీసీగా చేసి రిటైర్డ్ అయినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి 21,000 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫైలింగ్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్ వర్క్ అయితే ఉంటుంది అనమాట. మెసెంజర్, ప్యూన్ వేకెన్సీస్, లాజిస్టిక్ సపోర్ట్ అనమాట. దీనికి కూడా ఒక 13 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. ఇదంతా కూడాను కొరియర్ పంపించడం, చిన్న చిన్న ఆఫీస్ వర్క్స్ అయితే ఉంటాయి. దీనికి ఒక 19,000 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి సీనియర్ షిఫ్ట్ మేనేజర్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇక దీనికైతే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కావాలన్నమాట. ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో, కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన వాటిల్లో, లేదంటే కనుక ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకో. దీనికి 49,000 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా షిఫ్ట్ మేనేజర్ అనమాట, డిప్లొమా అయితే ఉండాలన్నమాట. దీనికి ఎలక్ట్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్లో కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ 1 year ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. 3 వేకెన్సీస్ అయితే దీనికి 40,000 రూపీస్ అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సిస్టమ్ టెక్నీషియన్ అనమాట, ఐటీఐ ఎలక్ట్రానిక్స్లో కానీ, కంప్యూటర్ నెట్వర్కింగ్లో కానీ ఉంటే దీనికి అప్లై చేసుకో. దీనికి 21,000 రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు. దీనికి 9 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ ఇవి కాకుండా మనకి సీనియర్ మానిటర్ అనమాట, పీజీ డిప్లొమా అయితే కావాలి. మనకి జర్నలిజంలో కానీ, లేదంటే దానికి రిలేటెడ్ బ్రాంచెస్లో. ఇంకా కూడా కంటెంట్ ఆడిటర్ అనమాట, దీనికి కూడా పీజీ డిప్లొమా అయితే కావాలి. మాస్ కమ్యూనికేషన్లో కానీ, జర్నలిజంలో కానీ దీనికి కూడా 59,000 రూపీస్ అయితే శాలరీ. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ జాబ్స్ అనమాట. దీనికి ఎగ్జామ్ అయితే ఏముండదు, స్కిల్ టెస్ట్ లేకపోతే ఇంటర్వ్యూస్ అయితే పర్సనల్ ఇంటరాక్షన్ అని ఉంటుంది, అదైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అయితే ఏం లేదనమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే చేసుకోవాలి మనం. ఫీజు అయితే ఉందన్నమాట, అప్లికేషన్ ఫీజు. జనరల్ క్యాండిడేట్స్కి ఒక 885 రూపీస్, ఓబీసీ వాళ్ళకి కూడా అంతే అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 531 రూపీస్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి 885, అలాగే ఉమెన్కి కూడా 885 రూపీస్. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడాను ఒక 531 రూపీస్ అయితే మనం పే చేసుకోవాలి. ఇదైతే అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. మీ గతంలో దేనికైనా అప్లై చేస్తుంటే మీకు అకౌంట్ ఉంటుంది, ఎగ్జిస్టింగ్ యూజర్ అని చెప్పి తీసేసుకొని లాగిన్ అయితే అవ్వచ్చు. లేదంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని ఉంటుంది, దీని అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది, జాగ్రత్తగా చూసుకొని దీనికి మాత్రం మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 463 అనమాట. దీన్ని 463 అని మనం అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మనకి హౌ మెనీ పోస్ట్ యూ వాంట్ అప్లై, మీకు ఎలిజిబిలిటీ ఉంటే మోర్ దెన్ ఒక పోస్ట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు సపోజ్ మీరు ఒక పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఒకటైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆ పోస్ట్ ఏదా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ లాజిస్టిక్స్ అసిస్టెంట్, మెసెంజర్, ప్యూన్ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. క్యాండిడేట్ నేమ్, ఫుల్ నేమ్ యాజ్ పర్
10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట. అలాగే కిందకు వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క ఏజ్ ఏదైతే ఉందో ఇక్కడ సెలెక్ట్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కిందకి రావాలి. ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ అంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్లు అనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రం కంపల్సరీగా మెన్షన్ అయితే చేసుకోవాలి. మీ యొక్క 12 డిజిట్ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ నెంబర్ అనమాట. మీరు ఏదైనా గతంలో జాబ్ చేస్తూ ఉంటే మీకు ఈఎస్ఐసి నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. ఆప్షన్ అనమాట, లేకపోతే ఏమి అవసరం లేదు. పాన్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవాలన్నమాట కంపల్సరీగా. కేటగిరీ మీరు జనరల్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, పిహెచ్ఐ సర్వీస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఒక ఏదైతే కేటగిరీ సెలెక్ట్ చేసుకుని దాని ఫీజు అయితే చూపిస్తున్నారో అదైతే పే చేసుకోవచ్చు అనమాట. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకో. రిలీజియన్ అనమాట, మీ యొక్క రిలీజియన్ అనేది ఇక్కడ టైప్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా జెండర్ మీరు మేల్ ఫీమేల్ బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అనమాట. అట్లాగే ఇక్కడ మనకి జెండర్ మేల్ ఫీమేల్, తర్వాత మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా. అలాగే అడ్రస్ అనమాట, మీకు డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, స్టేట్, మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్ కూడాను మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. సేవ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పాస్వర్డ్ అలాగే యూజర్ ఐడి అయితే డిస్ప్లే చేస్తుంది, నోట్ చేసుకుని పెట్టుకొని మనం లాగిన్ అయితే అవ్వాలి, ఓకే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. 8th క్లాస్ నుంచి మొదలుకొని మొత్తం అన్ని డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మొదట 8th క్లాస్ ఏ బోర్డు చదువుకున్నారు, స్టేట్ బోర్డా లేకపోతే సిబిఎస్ఈని మెన్షన్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ చేయాలి, సిజిపిఏనా పర్సంటేజా మెన్షన్ చేసుకోవాలి. మీకు వచ్చిన గ్రేడ్ మెన్షన్ చేయాలి. ఒకవేళ పర్సంటేజ్ అయితే కనుక మార్క్స్ ఇవ్వాలన్నమాట. టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సపోజ్ ఇలాగా పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. 10th క్లాస్కి సంబంధించి బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజా, గ్రేడా మెన్షన్ చేయాలి. క్లియర్ అంటే క్లియర్ అవుతాయి. అలాగే మీరు ఇంటర్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పీజీ అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఏ ఆర్గనైజేషన్లో ఏ పోస్ట్ ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు అనేది ఎంటర్ చేసుకోవచ్చు. న్యూ రోస్ అంటే మీకు ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 2 రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలన్నమాట. ఎవరైతే మీ రిలేటివ్స్ కాకుండా ఎవరన్నా బయట వాళ్ళ ఒక 2 నేమ్స్, కాలేజ్ ప్రిన్సిపాల్స్ కానీ స్కూల్ హెడ్ మాస్టర్స్ కానీ అలాగా వాళ్ళ పేరు, అడ్రస్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయితే మనం 2 రిఫరెన్సెస్ అయితే అడుగుతున్నారనమాట. కంపల్సరీగా మెన్షన్ చేయాలి. లాంగ్వేజెస్ అనమాట, మీకు వచ్చిన లాంగ్వేజెస్ సపోజ్ మీకు తెలుగు, ఇంగ్లీషు, హిందీ అలాగా వస్తే ఇక్కడ రీడ్, రైట్, స్పీకర్ని ఇచ్చారు, అవి ఎంటర్ చేసుకొని సేవ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మన అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, జేపీజీలో కానీ పిఎన్జీలో కానీ 200 KB వరకు. అలాగే సిగ్నేచర్ కూడాను అప్లోడ్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మనం 10th క్లాస్ అప్లోడ్ చేసుకోవచ్చు, మార్క్ షీట్ అది డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటిది. ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి, పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి, 8th క్లాస్ ఈక్వలెంట్ డాక్యుమెంట్ అప్లోడ్, 10th ఏవైతే మన క్వాలిఫికేషన్స్ ఇచ్చామో అవన్నీ అప్లోడ్ చేయాలి. అవన్నీ కూడా 200 KB వరకు. జేపీజీ లేదంటే పిఎన్జీలు అప్లోడ్ చేసుకోవాలి. సివి అంటే మనకు బయోడేటా ఫామ్ అనమాట. మన నేమ్, అడ్రస్, మన క్వాలిఫికేషన్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నట్టు మీరు సంతకం చేసి స్కాన్ చేసుకొని పీడిఎఫ్లో 200 KB వరకు అప్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అనాలన్నమాట. సపోజ్ మీరు ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అంటే ఇక్కడికైతే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ బ్రౌజ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చేస్తాను, తర్వాత సబ్మిట్ అనాలన్నమాట. సో మీరు ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత సబ్మిట్ అయితే అనాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ బటన్ ఆటోమేటిక్గా వచ్చి దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ టిక్ ఆన్ చేసుకోవాలి. మీరు మోడిఫై కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే ఇక ప్రొసీడ్ టు పేమెంట్కి అయితే వెళ్ళచ్చు. అయితే మీరు ముందు ఒకసారి చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే ప్రొసీడ్ అండ్ పేమెంట్. సో నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. కన్ఫర్మ్ చేయాలి, క్లిక్ టు పే అనాలి. ఓకే అన్నాము. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫీజు అయితే మనం పే చేసుకోవాలన్నమాట. మీరు ఎన్ని పోస్టులకి అప్లై చేస్తే అన్నిటికీ అమౌంట్స్ అయితే మనకి మల్టిప్లై అయితే అవుతాయి అన్నమాట.